ప్రైజ్ ధరండి. అందరికీ వందనాలు. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కీర్తన గ్రంథంలో 133వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం మనం చూసుకుంటామండి. ఈనాడు మన భారతదేశంలో అనేకమైన కొన్ని శ్రమలను అనుభవిస్తూ ఉంటున్నాం కొన్ని రోజుల నుంచి. అది మనమైతే మనం సేవకులమైతేమి, ఎవరిదైనా బాధే. కానీ కొంతమంది పోరాడుతూ ఉన్నారు సేవకులు. మరి వారికి కొన్ని సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. అపవాది ఎవరిని మృంగుదునా అని పొంచి ఉన్నాడు. కాబట్టి మనం అందరం ఐక్యత కలిగి వారి కొరకు ప్రార్థనలు చేయాలి. మనకు ఒకవేళ సమయం ఉంటే వారితో పాటు ఏకీభవించాలి. అందుకని మనం అందరము ఐకమత్యంగా కలిసి ఉండాలని దేవుడు మాట చెప్తుంది. కాబట్టి మనం ఏ చర్చికి వెళ్ళినా మన దేవుడు అనేవాడు ఒక్కడే. కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఐక్యపరుచుకుంటూ, ఒకరినొకరు మనం కలిసి ఉండాలని దేవుడి ఆజ్ఞ. ఆ ఆజ్ఞను ప్రతి ఒక్కరము స్పందిస్తూ మనము అభినయ దర్శనానికి వీరందరికీ మనము వారి కొరకు ప్రార్థనలు చేద్దాము.